స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా, మరి ఇటువంటి త్యాగానికి మరి ఇటువంటి రోజు కోసం మరి ఎంతమంది త్యాగదానులు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఒక మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, ఎంతో మంది త్యాగదానులు, జాతీయ నాయకులంతా కూడా ఆంగ్లేయ పాలన నుండి విముక్తి రావాలని తన జీవితాలంతా కూడా త్యాగం చేసి ఈ దేశం బాగుండాలని, వాళ్ళు బాగుండాలని కాదు, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కాదు, ఈ దేశంలో పరాయి పాలన నుండి విముక్తి రావాలని ఒక గొప్ప ఆశయాన్ని కలగన్నటువంటి మహనీయులు ఈ దేశం. ఆనాడు ఆంగ్లేయ పాలకులు 200 సంవత్సరాలు మన భారతదేశానికి వ్యాపార నిమిత్తం, వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి సమస్త ధనరాశులను, సమస్త రంగాల మీద ఆధిపత్యం కొనసాగించి మన దేశాన్ని అన్ని రకాలుగా మరి దివాలా తీసే విధంగా మన దేశంలో ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులను, ఆహార ధాన్యాలను వాళ్ళ దేశానికి మరి వ్యాపార నిమిత్తం సంక్రమణ అక్కడ ఉత్పత్తి చేసుకొని అక్కడి నుండి మళ్ళా మన దేశానికి, మన సంపదను మనతోనే కొనే విధంగా చేసి మన దేశాన్ని దివాలా తీసే విధంగా, మొత్తం దివాలా తీసే విధంగా తయారు చేశారు ఆంగ్లేయ పాలకులు. అట్లాంటి పాలన మాకొద్దు, ఇటువంటి మరి పాలన మాకు అవసరం లేదని చెప్పి మన దేశంలో ఉన్నటువంటి మరి అగ్రనాయకులంతా కూడా ఇటువంటి విధానానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని చెప్పి ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికి మరి ఆనాడు వాళ్ళను తరిమి కొట్టి మరి మా దేశం మాకు కావాలి, మాకు స్వయం పాలన కావాలి, మా రాజ్యాన్ని మేమే పాలించుకుంటామని చెప్పి ఒక ఉద్యమానికి నాంది పలికి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి మరి ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి సందర్భం. మరి 79 సంవత్సరాలు గడుస్తా ఉంది. మరి 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకేం జరిగింది? ఈ దేశంలో అనేక మంది పాలకులు మారారు, అనేక మంది మరి పాలకులు మారుతా ఉన్నారు. పాలనా వ్యవస్థను కూడా అనేకమైనటువంటి మరి పాలనా వ్యవస్థను కూడా, రాజ్యాంగాన్ని కూడా ఇప్పటికీ 104 సార్లు మార్చుకోవడం జరిగింది. అయినా మన ప్రజల జీవన విధానంలో ఇంకా అనేకమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోదరుల, యువకులైనటువంటి మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి. విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి మనం స్లోగన్స్ ఇస్తా ఉన్నాం, నినాదాలు ఇస్తా ఉన్నాం. మనం ఈ దేశం కోసం ఆలోచించాలి. ఈ దేశంలో ఏ విధమైనటువంటి మార్పులు రావాలని చెప్పి మనం పాఠశాల స్థాయిలోనే ఈ దేశం గురించి, ఈ దేశంలో మన దేశం కోసం ఎవరు పనిచేశారు, మన అభ్యున్నతి కోసం ఎవరు పనిచేశారు, మన భవిష్యత్తు కోసం ఎవరు త్యాగాలు చేశారన్నటువంటి కనీస అవగాహన మీరు ప్రాథమిక దశలోనే, పాఠశాల స్థాయిలోనే, పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి అనేక విషయాలను మీరు అధ్యయనం చేయండి సోదరులారా, విద్యార్థులారా. ఇది మన పాఠశాల ఉపాధ్యాయులు మీకు అనేక పాఠాలు చెప్పేటప్పుడు సాంఘిక శాస్త్రాన్ని, భౌతిక శాస్త్రాన్ని, గణిత శాస్త్రాన్ని బోధించే క్రమంలో అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు మరి ఉపాధ్యాయులు చెప్తారు మీకు. మీరు శ్రద్ధగా వినండి. పాఠశాలకు వస్తున్నామా పోతా ఉన్నామా కాదు, ఈ దేశం కోసం ఎవరు పనిచేశారు, ఈ దేశంలో ఏ విధమైనటువంటి మార్పులు రావాలి ఇంకా అనేటువంటి విషయాల మీద మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. మన దేశం మన గొప్ప దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. మన దేశంలో అనేకమైనటువంటి మరి సమశీతోష్ణ గల దేశం, సకల సంపదలు గల దేశం మన దేశం, సారవంతమైన నేల ఉన్నటువంటి దేశం. అనేకమైనటువంటి ఇన్ని ఉన్న మన దేశంలో ఇంకా ఆర్థికపరమైన అసమానతలు ఉన్నాయి, ఇంకా సామాజిక పరమైన అసమానతలు ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి మౌఢ్యాలు, ఇంకా ఈ దేశంలో పేదరికంతో ఇంకా అనేక మంది మెజారిటీ ప్రజలు 100% ప్రజలు ఇంకా అర్ధాకలితో, పేదరికంతో అలమటిస్తున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతా ఉన్నది. ఇంకా సమూలమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, విద్యార్థులారా, మనం ఆలోచన చేయాలి. ఈ దేశం కోసం ఏం జరిగితే ఈ దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి, ఈ దేశంలో అగ్రదేశంగా మార్పు రావాలంటే ఈ దేశంలో 190% పైగా ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైతే ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా సమస్త రంగాల్లో మనం అభివృద్ధి చెందుతామో, 190% ప్రజలు ఎప్పుడైతే సమస్త రంగాల్లో మరి అభివృద్ధి చెందుతామో అప్పుడే ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. ఇంకా ఈ దేశంలో అనేక పేద వర్గాలు ఉన్నత విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ మార్పులు వచ్చినప్పుడే మనం కలలుగన్నటువంటి గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది, గ్రామ రాజ్యం సాధ్యమవుతుంది, అంబేద్కర్ కలలుగన్నటువంటి రాజ్యం మరి సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశగా మరి ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యార్థులారా, అదే విధంగా పాఠశాలలో చాలా మంది మీరు
2 గంటలుగా మీరు మీ ఆటలు పాటలు చాలా మాకు మాకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చాయి. మా పిల్లలు కూడా ఇంత అద్భుతంగా పాడగలరా, మా పిల్లలు కూడా ఇంత అద్భుతంగా రాణించగలరా, మా పిల్లలు కూడా ఇంత అద్భుతంగా మాట్లాడుతా ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు, మీరు ప్రదర్శించే ప్రదర్శన మా గుండెలను అతుక్కున్నది. కాబట్టి సోదరులారా, విద్యార్థులారా, ఇంకా ఉపాధ్యాయులు ఇచ్చేది తర్ఫీదును మంచిగా పాటించి ఈ గ్రామానికి పేరు తీసుకురండి, ఈ ప్రాంతానికి పేరు తీసుకురండి, ఈ పాఠశాలకు పేరు తీసుకురండి, మీకు తర్ఫీదు ఇచ్చిన గురువులకు పేరు తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సోదరులారా, చాలా మంది 2 గంటలుగా మరి చాలా మంది పెద్దలు చెప్పేటువంటి ఉపన్యాసాలు శ్రద్ధగా విన్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలో చాలా గుణాత్మకమైన విద్య కేవలం ప్రభుత్వ పాఠశాలనే వస్తుంది. కేవలం రంగురంగుల ప్రైవేటు పాఠశాలలో ఏముండదు. అవి జైల్లో ఉన్నటువంటి బందీకాలంలాగా ఉంటాయి తప్ప ప్రైవేటు మోజులో పడి మీరు పక్కోళ్ళు, మా ఫ్రెండ్ ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నది, రంగుల బంగ్లాలో ఉన్నది, రంగురంగుల బట్టలు వేసుకుంటున్నారు. మరి మా ప్రభుత్వ పాఠశాల లేవనుకోవద్దు. ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేటుకు తీసుకునే విధంగా అన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు ఇక్కడ కల్పిస్తా ఉన్నారు. ఇక్కడ కూడా బట్టలు కావచ్చు, పాఠ్య పుస్తకాలు కావచ్చు, నోట్ పుస్తకాలు కావచ్చు, అదేవిధంగా మెను అద్భుతంగా ఉన్నది. ప్రభుత్వం అనేక రకాలుగా మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా మరి పోషక విలువలతో కూడినటువంటి విద్యను అందించాలన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో మరి మెను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు ప్రభుత్వం కల్పించేటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరి ప్రాంతానికి, గ్రామానికి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, మంచి ఉన్నత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. ఇప్పట్లాగానే విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపి చక్కటి సందేశాన్ని అందించినందుకు పాఠశాల పక్షాన, గ్రామ పక్షాన మీకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక